నమస్తే, నేను ఇందు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయి. మరి ఇదే నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాలపై కూడా ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కన పెడితే ముంబైలోని ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ ని పేల్చేస్తామంటూ, అలాగే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ ని పేల్చేస్తామంటూ కూడా బెదిరించినట్టు తెలిసిందే. మరి ఈ విషయంలో అంటే అఫ్జల్ గురు అనే ఉగ్రవాదిని అనవసరంగా ఉరితీశారంటూ ఆయనకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపడుతున్నామంటూ కూడా వాళ్ళు ఆరోపించారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ ఉగ్రవాదులను అయితే పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇది పక్కన పెడితే విజయనగరానికి చెందిన సిరాజ్ కానివ్వండి, హైదరాబాద్ కి చెందిన సమీర్ కానివ్వండి ఉగ్రదాడికి కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అంటే సిరాజ్ అనే వ్యక్తి భారీగా అమెజాన్ లో టిఫిన్ బాక్స్లు కానివ్వండి, వైర్లు కానివ్వండి, అలాగే రిమోట్ సెన్సార్స్ కూడా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అండ్ అమోనియం నైట్రేట్, సల్ఫర్ కూడా పేలుళ్లకు సంబంధించి కూడా ఆయన భారీగా కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే సిరాజ్ అనే వ్యక్తి మానవ బాంబులు పెట్టడానికి కూడా ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే ఇవన్నిటిని కూడా పేలుడు పదార్థానికి సంబంధించిన అన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని ఆయన అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇది పక్కన పెడితే ఇప్పుడు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఒక గూఢాచారిగా భారత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి చేరవేయడంలో జ్యోతి మల్హోత్రా పాత్ర కీలకంగా ఉందని చెప్పొచ్చు. అంటే ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్ లో ఒక డానిష్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంటూ ఆయన ద్వారా కూడా 2 సార్లు పాకిస్తాన్ కి కూడా వెళ్ళొచ్చినట్టు తెలుస్తుంది. అంటే పెహల్గామ్ అటాక్ కి జరగక ముందు కూడా 3 నెలల ముందు కూడా జ్యోతి మల్హోత్రా కాశ్మీర్ లో కూడా పర్యటించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆ కాశ్మీర్ లో ఉన్న ప్రదేశాలు కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి చిత్రీకరిస్తూ అవి పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆ పోస్ట్ కింద కూడా మళ్ళీ కాశ్మీర్ కి రాగలమా అంటూ కూడా ఆవిడ ట్యాగ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే ఒక విధంగా చూసుకుంటే పెహల్గామ్ దాడికి కానివ్వండి, అటాక్ చేయడానికి కానివ్వండి, కాశ్మీర్ ఒక ప్లేస్, మంచి ప్లేస్ అంటూ కూడా ఆ వీడియో ద్వారా ఆవిడ ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి చెప్పినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే జ్యోతి మల్హోత్రా కేసు అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అండ్ మీకు గుర్తుందో లేదో పెహల్గామ్ అటాక్ తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ కమిషన్ ఆఫీస్ లో కూడా కేక్ తో సంబరాలు కూడా జరుపుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా కూడా ఆ సంబరాల్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. అంటే ఒక విధంగా చూసుకుంటే జ్యోతి మల్హోత్రా కూడా ఒక గన్ మ్యాన్స్ తోటి కూడా మొన్న చూసుకుంటే అనార్కలి మార్కెట్ లో కూడా గన్ మ్యాన్స్ తో కూడా హై సెక్యూరిటీ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు జ్యోతి మల్హోత్రా కేసు పక్కన పడితే భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబర్ కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇవాళ అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. సో మరి ఎన్ఐఏ అధికారులు ఇవాళ చెన్నైలో అయితే భయ్యా సన్నీ యాదవ్ అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ లో 2 నెలలకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ అయితే ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయం పైన అంటే 10 రోజుల క్రితమే భయ్యా సన్నీ యాదవ్ ఇంటికి కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు కానివ్వండి, అలాగే యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కేసు కానివ్వండి ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఒకసారి భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వెళ్ళి ఎలాంటి పర్యటన చేశాడు, అసలు ఏం జరిగిందో ఒకసారి పూర్తిగా విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే ఇటీవల బైక్ పై పాకిస్తాన్ టూర్ కి వెళ్లిన సన్నీ యాదవ్ ను చెన్నై విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పాకిస్తాన్ టూర్ వివరాలను ఎన్ఐఏ అధికారులు సేకరిస్తున్నారు. మరి చూసుకుంటే అంటే భయ్యా సన్నీ యాదవ్ అయితే పాకిస్తాన్ కు బైక్ టూర్ లాగా వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి పాకిస్తాన్ లో కూడా 2 నెలలకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి నేపథ్యంలో భయ్యా సన్నీ యాదవ్ ను పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి నేపథ్యంలో చూసుకుంటే భయ్యా సన్నీ యాదవ్ అయితే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే గనక సో మరి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో ఈ ఏడాది మార్చ్ 5న సూర్యాపేట జిల్లా నూతనంకల్ పోలీస్ స్టేషన్ లో సన్నీ యాదవ్ పై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్, అంతర్జాతీయ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్ అయితే సూర్యాపేట జిల్లాలో లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో కూడా ఏడాది మార్చ్ 5న
సూర్యాపేట జిల్లా నూతనంకల్ పోలీస్ స్టేషన్ లో కూడా సన్నీ యాదవ్ పై అయితే కేసు నమోదైంది. సో విచారణలో భాగంగా సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించారు. అయితే సన్నీ యాదవ్ వాగా సరిహద్దు గుండా పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళినట్టు పోలీసులు అనుమానించారు. సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక విచారణలో భయ్యా సన్నీ యాదవ్ అయితే విదేశాలలో ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. అలాగే ఆయన వాగా సరిహద్దు ద్వారా అయితే పాకిస్తాన్ లో కూడా అడుగు పెట్టినట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ బైక్ టూర్ ను పూర్తి చేసినట్టు ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సన్నీ యాదవ్ తిరిగి ఇండియాకు రాగా చెన్నై ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే పాకిస్తాన్ లోని తన బైక్ టూర్ ను కంప్లీట్ చేసుకుని ఇండియాకి రాగా ఎన్ఐఏ అధికారులు అయితే ఇవాళ చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే ఆయనని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సో మరి యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఆయన బైక్ టూర్ కంప్లీట్ చేసుకొని పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అంటే ఒక విధంగా చూసుకుంటే జ్యోతి మల్హోత్రా కేసు అయితే ఎలా అయితే సంచలనమైందో అదే విషయంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ ని కూడా పోలీసులు అయితే విచారించనున్నారు. అసలు అంటే ఒక ఇండియాలో ఉంటూ ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడ అందించడంపై కూడా చాలా మంది మండిపడుతున్నారు. సో మరి ఇలాంటి వాళ్ళని అయితే ఒక హ్యాంగ్ చేయాలంటూ సౌదీలో ఏదైతే యాక్ట్ ఉందో యాక్ట్ ద్వారా హ్యాంగ్ చేయాలంటూ కూడా చాలా మంది మండిపడుతున్నారు. సో మరి ఈ విషయంలోనే జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే భయ్యా సన్నీ యాదవ్ ని కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. సో మరి పోలీసులు కూడా ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చెప్తారు. సో ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ వచ్చినా ఎలాంటి సందేహం వచ్చినా వెంటనే పోలీసులకైతే చెప్పాలంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు.